13వ తేదీ జరిగే ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 2.7 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా పనిచేయడం జరిగింది. ఎన్నికల హామీలన్నీ కూడా 99.4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా 5 సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా కేవలం పేదరికాన్నే ఒక కొలబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు. ఇక్కడ జన్మభూమి కమిటీలు లేవు, వారికి కావాల్సిన వారికే చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాదిరి లేదు. కేవలం పేదరికాన్నే కులబద్దగా తీసుకొని అన్నీ కూడా చేయడం జరిగింది. మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా క్యాంపెయిన్ చేయాలని చెప్పి, వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా, ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మనం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా మాతో పాటు మీరు కూడా క్యాంపెయినర్లుగా పార్టిసిపేట్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి కోరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. రాష్ట్రంలో చూస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు 3 పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యాడు. మరి 7 సార్లు ఇక్కడ శాసనసభ్యుడిగా గెలవడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చూస్తే అభివృద్ధి ఏది కూడా చేయలేదు. మనం చాలా ఏళ్ళు పెండింగ్ ఉన్న అంద్రినివా కాలువను పూర్తి చేస్తే కూడా దానికి కూడా వక్ర భాష్యం పలుకుతూ ఎల్లో మీడియా అంతా కూడా చిలువలు పొలవలుగా రాసింది. వాస్తవానికి చాలాసార్లు చెప్పాను నేను, మీరు ఒక ఇంజనీరింగ్ టీం పంపించండి, ఈ అంద్రినివా కాలువ పూర్తి అయిందా లేదా, మరి ఇంత కరువు పరిస్థితుల్లో కూడా దాదాపు ఇన్ని 100 కిలోమీటర్లు నీళ్లు నడిపి ఇక్కడ కొన్ని చెరువులు నింపింది కూడా మీడియా వారికి తెలుసు, ఇక్కడ కుప్పం ప్రజలకు కూడా తెలుసు. మరి ఆ విధంగా మేము అభివృద్ధి మీద దృష్టి సారించి ఇక్కడ అన్ని రకాలకు కూడా చేయడం జరిగింది. ప్రజల కోరిక మేరకు మేము ఇక్కడ మున్సిపాలిటీని చేసాం. కుప్పం పట్టణాన్ని మున్సిపాలిటీ చేసేదే కాకుండా ఒక రెవెన్యూ సబ్ డివిజన్ తీసుకొచ్చాం, పోలీస్ సబ్ డివిజన్ తీసుకొచ్చాం. మరి అన్ని రకాలు కూడా ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి తపన పడే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మరి ముఖ్యంగా మా ఎంపీ గారు దాదాపు ఎన్ని టవర్లు 35 సెల్ ఫోన్ టవర్లు తీసుకురావడం జరిగింది బిఎస్ఎన్ఎల్. ఎంచేతంటే ఈ ప్రాంతంలో ఫోన్లు కూడా గతంలో సరిగా పనిచేసేటివి కాదు. మరి ఈరోజు ప్రజలందరికీ కూడా కమ్యూనికేషన్ ఇబ్బంది లేకుండా 35 సెల్ ఫోన్ బిఎస్ఎన్ఎల్ టవర్లు తీసుకొచ్చి ఇక్కడ అందరికీ కూడా ఫోన్లు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావడం జరిగింది. మరి మా ఎమ్మెల్సీ మరియు మా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భరత్ గారు నిరంతరం ప్రజల్లోనే ఉండి ఈ 5 సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా అమలు చేసేదానికి చాలా కృషి చేశారు. మరి వారు కష్టపడే పరిస్థితిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు వారిని
శాసనమండలి సభ్యుడిగా కూడా నియమించారు. జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము అనేక పర్యాయాలు ఇక్కడ నేను కూడా పర్యటించి అందరికీ అందుబాటులో ఉండి ఎవరెవరికి కావాల్సిన సహాయ సహకారాలు నా శక్తి మేర అందించాను. మరి మేము ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం, మరి 7 సార్లు 8 సార్లు ఒకే వ్యక్తికి ఇచ్చే బదులు ఇది ప్రధానంగా బీసీలకు సంబంధించిన నియోజకవర్గం, ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల. మరి మేము బీసీ నాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ శాసనసభ అభ్యర్థిగా పెట్టాం. మరి ఒకసారైనా మీ బీసీలందరూ కూడా మన బీసీ అని భారత్కు అవకాశం ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఏం చేద్దంటే భారత్ మీకు తెలియదు కాదు, ఈ 5 సంవత్సరాలు చాలా కష్టపడినాడు పార్టీ కోసం. ప్రభుత్వ పథకాలన్నీ అమలులో కూడా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నాడు. మరి అత్యంత సన్నిహితుడు మన ముఖ్యమంత్రి గారికి. వీరు ఇక్కడ విజయం సాధిస్తే తప్పకుండా స్థానికంగానే మంత్రిగా ఉండి మీకు సేవలు అందిస్తాడు. అందుకని కుప్పం ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను, తప్పకుండా ఒక కాబోయే మంత్రిని ఎన్నుకునే విధంగా మీరు శాసనసభ్యుడిగా గెలిపించండి. తప్పకుండా ఇక్కడ ఉండి ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే మనకు 2 రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా పాలార ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను, కుప్పం ఓటర్ మహాశయులను ఒకసారి అవకాశం ఇవ్వండి ఒక బీసీ అభ్యర్థికి. ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా